చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రభువే చెప్పాడా? ఒక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. చాలండి. 34వ వచనం లేదా 33, 34 వచనాలు చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు బిగ్గరగా కేక వేసాను. చాలండి. ప్రియమైన వారలారా, ఇంతవరకు మనము ప్రభు కలువరి సిలువలో ఆయన ఉండగా ఆయన పలికిన 6 మాటల గురించి మనం విన్నాం. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయములో 2 వచనాలు చదువుకున్నాం. ఎన్ని గంటలకు ఆయన సిలువ వేయబడ్డాడంటే ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేయబడ్డాడు. 34వ వచనంలో 3 గంటలకు ఆయన తన ప్రాణమును విడిచినట్టుగా మనము చూస్తున్నాం. 9 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆయన ఎక్కడున్నాడు? ఆ సిలువలో ఉన్నాడు ఆయన. 9 మొదలుకొని 3 గంటల వరకు ఎన్ని గంటలు అవుతుంది? 6 గంటలు. 9, 10, 11, 12, 1, 2, 3, 6 గంటలు ఆయన సిలువ మీద ఉన్నాడు. ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు పలికాడు. అంటే 51 నిమిషాల 42 సెకండ్లకు ఒక మాట చొప్పున ఆయన 6 గంటలు 7 మాటలు ఆయన పలికాడు. చూడండి, ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. చూడండి, 4వ వచనం. పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఇది ఆయన కలువరి సిలువలో ఉండే ముందు, అంటే సిలువకు అప్పగించబడే ముందు జరుగుతున్న సంఘటన. వారు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమని పిలాతు ప్రభుతో మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు సమాధానం ఏమి ఇవ్వకపోతే ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. ఈ దినానికి ముందు అనర్గళంగా మాట్లాడినవాడు ప్రభు. నిర్విరామం లేకుండా అనేక బోధలు చేసినవాడు ప్రభు. కంటిన్యూస్గా 3 దినములు రాత్రింబగలు బోధించినవాడు ప్రభు. ఈరోజు ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభమైంది? ఇక్కడ మన కూడిక 11 గంటలకు ప్రారంభమైంది. టైం 2:30 అవుతుంది. ఒకరు ప్రసంగించలేదు. మధ్య మధ్యన పాటలు, బ్రేక్స్ ఉన్నాయా లేదా? ప్రభు అనర్గళంగా 3 దినములు బ్రేక్ లేకుండా 3 రాత్రింబవలు బోధించినవాడు. 3 దినములు వారికి బోధించగా వారు సొమ్మసిల్లి పడి మూర్చిపోతారేమో, వారికి ఆహారం పెట్టమని చెప్పాడు. ఒక్కొక్క స్పీచ్ 3 దినాలు బోధించిన వాడు ఆయన మరణించే దినం రాగా మౌనిగా ఉన్నాడు, మాట్లాడడం లేదు. 6 గంటలు సిలువ మీద 7 మాటలు మాట్లాడినాడు, స్పందించడం లేదు. అంతకు ముందు రోజు వరకు నిర్విరామంగా బోధించి మాట్లాడి అనేక సంగతులు వారికి బోధించినవాడు, లోకానికి బోధించినవాడు.
ఆ కలువరి శిలువలో మౌనంగా ఉన్నాడు ఆయన. ఇందాక చదివామే 15వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనాల్లో పిలాతు ఆశ్చర్యపడ్డాడు. 5వ వచనము చూడండి, 5వ వచనము, అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక ఆయన మాట్లాడుకుంటే పిలాతుకి ఏమవుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటినా ఇన్ని నేరాలు మోపుతున్నారు, ఇంత ఈయన గురించి మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడకున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆ మౌనాన్ని చూసి పిలాతు ఆశ్చర్యపడుతున్నాడు. ఏంటి ఇది ఆశ్చర్యంగా ఉంది, ఏం మాట్లాడటం లేదు అని. చివరి దినమే కాదు, మొదట్లోకి వెళ్ళండి, మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్తలో కొన్ని వచనాలను చూపించి ఆయన చివరి మాట్లాడే మాటకు మనం వద్దాము. చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెనగునట్లు ఆజ్ఞాపించుమని చెప్పి వాడు ఇంచుమించు 17వ వచనం వరకు ఆ శోధకుడు ఆయనను శోధించాడు. ఆయన బాల్యదశ నుండి బాప్తిసం పొందిన తర్వాత జరిగే సంఘటన ఇది. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఆయన కూడా అనేక ప్రశ్నలు అడిగాడు. అక్కడ ఆ సమాజ మందిరంలో, దేవాలయంలో ఆయన కూడా ప్రశ్నించాడు, ఇదేంది ఇలాగుంటే మీరు ఇలాగ చేస్తున్నారని. ఆయన బాప్తిసం తీసుకొని రాగానే 40 దినములు రాత్రింబవలు ఉపవాసం ఉన్నాడు. ఇక అపవాది వచ్చి ఆయన శోధిస్తున్నాడు. ఇక్కడ మొదలుకొని కలువరి శిలువలో వెళ్ళేంత వరకు ఆయనను అనేక ప్రశ్నలు అడిగారు, అనేక రకాలుగా శోధించారు. అయితే ఆయన సమాధానం చెప్పినవాడు కాడు. ఆయన చెప్పినను వారికి సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆయన నీకు తెలియదా? ఇక్కడ కూడా చూడండి 4వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని. వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం కాకుండా దైవ సంబంధమైన మాటను, జీవానికి సంబంధించిన మాటను ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రారంభ దినము, బాప్తిజం ఉంది, ప్రారంభ దినము మొదలుకొని మార్కు సువార్త 15వ అధ్యాయంలో చదువుకున్నాం. చివరి దినము ఆయన చనిపోబోతున్నాడు. ఆయన ప్రశ్నించగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు ఆయన. కానీ లోకంలో క్రైస్తవం వేరేగా ఉంది. మేము సమాధానం చెప్తాం, మేము చెప్తామని చెప్పి కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని, టై పెట్టుకొని మేము సమాధానం చెప్తామని చెప్పి ప్రాణాలు కోల్పోతున్నారు సమాధానాలు చెప్పి టీవీలలో. ఆయన ఇంత గుచ్చి ప్రశ్నించగా ఆయన ప్రశ్నలు చెప్పడం లేదు, సమాధానాలు. దైవ గ్రంథాన్ని విడిచిపెట్టి వేరే గ్రంథాలను చదివి దేవుడు నిర్ణయించాడా గ్రంథాలను? దైవావేశం వలన కలిగిన గ్రంథం ఇది, వచనాలు ఇవి. దైవావేశం వలన కాని వాటిని చదివి మేమేదో జ్ఞానవంతులు అనుకొని సమాధానం చెప్పడానికి వెళ్తున్నారు, వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు, చూస్తున్నాం. సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి స్వార్థ ప్రకటించాలి కానీ సమాధానాలను చెప్పమన్నాడా? కాదు. మేము పెద్ద జ్ఞానులమని, ఆయన కంటే జ్ఞానులా? ఆయనను మించిన జ్ఞానులు ఉన్నారా లోకంలో కదా? ఎన్నో ప్రశ్నలు ఆయన అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. ఆయన సమాధానం చెప్పడానికి ఆయన రాలేదు. మీరే గమనించండి, ఆ 15వ అధ్యాయం 4వ వచనం మార్కు సువార్తలో చదివే ముందు వరకు, ఆ ముందు రోజు వరకు ఆయన ప్రార్థన చేశాడు, వాక్యం చెప్పాడు. అసలు నిర్విరామంగా ఆయన వాక్యం చెప్తూ బోధిస్తూ ఉన్నాడు. ఊర్లు తిరుగుతున్నాడు. పైన గలిలయ మొదలుకొని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొదలుకొని, కింద యెరూషలేము, యూదయ వరకు
గ్రామాలు గ్రామాలు, పట్టణాలు పట్టణాలు తిరిగి ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. అయితే ఆయనను ప్రశ్నించగా ఆయన మౌనిగా ఉన్నాడు. ఈ దినము కలువరి శిలువలో ఆయన మాట్లాడిన 7 మాటల గురించి మనం ఆలోచన చేస్తున్నాం, కానీ అసలు ఆ 6 గంటల్లో ఎంతకంత తక్కువ మాట్లాడినాడో చూడండి ఆయన. అయితే ఒక్క మాటను నేను జ్ఞాపకం చేసి, చివరి మాటను కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అంతవరకు మౌనంగా ఉన్నాడు. ఒక సమాధానం ఇచ్చాడు చూడండి. లూకాసు వార్తలో ఒక సమాధానం మాట్లాడాడు కలువరి శిలువలో. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని సమాధానం ఇచ్చాడు ఆయన. మనమందరం ఇంతవరకు కూడా విన్నాము ఈ మాటను గురించి. ఆయన సమాధానం ఇచ్చిన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతకుముందు 2 దొంగలు దూషించిన వారే. ఆ 6 గంటలు ఆయన దూషింపబడినాడు. ఆ కలువరి శిలువలో ఉంటే ఎలాగ దూషించారు చూడండి. మార్కు సువార్తలోనే, మార్కు సువార్త 15వ అధ్యాయంలో చూడండి ఆయన ఎలాగ దూషించారో. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఆయనను 9 గంటలకు సిలువ వేశారు. 26వ వచనం చూడండి. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచిరి. మరియు చదవండి. వారు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తలలుచుచు, ఆహా, ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయన నిందించిరి. 33వ వచనంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయినాడని రాయబడింది. 9 గంటలు మొదలుకొని 3 గంటల వరకు, అంటే 6 గంటలు. అంతకుముందు కూడా అనేక నేరాలు మోపినారు, కానీ ఆ 6 గంటలు ఎలాగ దూషించినారో మనం చదువుకున్నాం. దొంగలు కూడా దూషించారు. 2 తలలుస్తూ, నువ్వు రా, దిగిరా, ఇంతమందిని రక్షించినవాడు తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడు, వీడు ఇతరులను రక్షించినాడు, తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడని ఎన్ని గంటలు దూషించారు? అలాగూ ఎన్ని గంటలు జరిగింది? 6 గంటలు జరిగింది. మౌనంగా ఉన్నాడు ఆయన. ఈ జరిగే సందర్భంలో ఒక దొంగ ఏం మాట్లాడినాడు ఆయనతో? దూషించిన వాడే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మాట్లాడినాడు కదా. మాట్లాడితే ఆయన సమాధానం ఇచ్చాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా కమ్ రా, పోదాం మన ఇద్దరు. నేను కూడా వెళ్తున్నాను అక్కడికి, నేను పరదేశంకి వెళ్తున్నాను, 3 గంటలకు బయలుదేరి వెళ్తాను, నువ్వు కూడా రా నాతో పాటు, మన ఇద్దరం కలిసి వెళ్దామని వాడిని తీసుకొని వెళ్ళినాడు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు బాప్తిస్మం లేకుండా పరదేశకు వెళ్ళినవాడు, తర్వాత పరలోకానికి అర్హత కలిగినవాడు ఆ దొంగ ఒక్కడే. బాప్తిస్మము లేకుండా పరలోకానికి వెళ్ళగల అర్హత కలిగినవాడు ఆ దొంగ ఒక్కడే. కేవలం మారు మనస్సు ద్వారా పరలోకానికి వెళ్ళినవాడు. ఆ దొంగ అంతకు ముందు వరకు ఆ దొంగతో పాటు అనేకులు ఆయన ఈలోక సంబంధమైన విషయాలు మాట్లాడినారు. నువ్వు దిగు, నీ చేతనైతే దిగు, రా, రక్షించు అని. ఆ దొంగ కూడా ఈలోక సంబంధంగా మాట్లాడి, నన్ను కూడా రక్షించు, నువ్వు దేవుని కుమారుడు అయితే నన్ను రక్షించు అని మాట్లాడాడు.
ఎప్పుడైతే పరలోకము గూర్చి ఆ దొంగ మాట్లాడాడో, ఈ లోక సంబంధమైన విషయాలు మాట్లాడినప్పుడు ప్రభువు చెలించలేదు, రెస్పాండ్ కాలేదు. ఆ దొంగ ఈ లోక సంబంధమైన విషయాలను మనసులోంచి తీసివేసి పర సంబంధమైన విషయాన్ని ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే రెస్పాండ్ అయినాడు. ఎస్, నువ్వు నాతో కూడా రా, నేను వెళ్తున్నా, మన ఇద్దరం కలిసి వెళ్దాం. అది మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏంటంటే చాలా బోధిస్తున్నారు, కానీ మారు మనసు అంటే ఏందో చెప్పలేకపోతున్నారు బోధకులు. మారు మనసు అంటే ఏంటంటే ఈ లోక సంబంధ విషయాలకు చచ్చిపోయి, అంటే ఈ లోక సంబంధమైన విషయాలు తీసివేసుకొని పర సంబంధమైన విషయాల గురించి ఆలోచన కలిగే మనసు కలిగి ఉండడమే మారు మనసు. ఆ దొంగ ఈ లోక సంబంధంగా ఆలోచించేంత వరకు ప్రభువు స్పందించలేదు. ఎప్పుడైతే పరలోక సంబంధంగా ఆలోచన కలిగినాడో, మనసు మారిందో, పరలోకం వైపు తిరిగిందో మనసు, వెంటనే రెస్పాండ్ అయినాడు. కమ్, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావురా, పోదాం. అది మారు మనసు అంటే. ఆయనను అనేకులు ప్రశ్నించినారు, కానీ ఈ లోక సంబంధంగా వారు దుష్ట హృదయం కలిగి, చెడ్డ హృదయం కలిగి, అసూయతో, కోపముతో, ద్వేషముతో ఆయనను అవమానించాలని అనేక రకాలుగా ఆయనతో మాట్లాడితే ఆయన స్పందించలేదు. ఈ లోక సంబంధమైన మనసు కలిగి, శరీర సంబంధమైన ఆ క్రియలు కలిగి, చెడ్డ బుద్ధులు కలిగి ఆయన ప్రశ్నిస్తే ఆయన సమాధానం ఇవ్వలేదు, వారికి స్పందించలేదు ఆయన. ఎప్పుడైతే పర సంబంధమైన మనసు కలిగిన వాడు ఆయనతో మాట్లాడాడు, వెంటనే స్పందించినాడు. ఆ స్పందించే సందర్భంలో ఆయన పరిస్థితి, ఆయన శరీరం, ఆయన ఆకారం, ఆయన మనస్సు అన్నీ నలిగిపోయి ఉన్నాయి. చూడనొల్లని వాడుగా ఉన్నాడు ఆయన. గుర్తుపట్టనటువంటి వాడుగా ఆయన ఆ శిలువ మీద ఉన్నాడు. ఆ స్థితిలో, ఆ సందర్భంలో ఆ దొంగకు రెస్పాండ్ అయ్యి, నీవు నేడు నాతో కూడా రా అని ఆ దొంగను తీసుకొని వెళ్ళాడు. మనము శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడేని చేసుకుంటున్నాం, కానీ ఆ ప్రభు ఏం కోరుకున్నాడో, ఆ శుక్రవారం రోజు ఆయన చనిపోయిన ఆ 3 గంటల ప్రాంతంలో, లేదా ఆ 9 గంటల నుంచి 6 గంటల, ఆ 3 గంటల వరకు ఉండే ఆ 6 గంటల ప్రాంతంలో ఆయన ఏం కోరుకున్నాడో స్పష్టంగా తెలియజేశాడు ఆ దొంగతో. మారు మనసు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు ప్రారంభంలో ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది అని ప్రారంభించాడు. మారు మనస్సు లేకుంటే పరలోకం వెళ్ళలేమని చెప్పాడు. ఆయన మరణించే సందర్భంలో కూడా ఆ దొంగతో కూడా మారు మనసు ఉంటేనే, ముగింపులో కూడా మారు మనసుకి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. చూడండి, మనసు మారిన వాని వైపు ఆయన దృష్టించినాడు. వాడిని ఆయన అంగీకరించి వాడిని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, మీరు క్రైస్తవులు, లోకస్తులు, ప్రభువు చాలా విషయాలు చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండండి అన్నాడు ఆయన. ఎందుకంటే లోకంలో ఉండేవాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాదు కాబట్టి మనం బతుకుతున్నాం. లోకస్తులు కానీ తెలివైన అంటే ఇంతసేపు ఉండం మనం. ఎందుకో తెలుసా? ఈరోజు యేసు ప్రభు మరణం అని మనం కదా లోకమంతా చెప్తున్నారు, మనం కూడా కూడుకున్నాం. యేసు ప్రభు పుట్టిన తేదీ ఏంటి? తేదీ అడిగినాను, ఏంటి తేదీ? డిసెంబర్ 25 మారుతుందా ఎప్పుడన్నా? యేసు ప్రభు చనిపోయిన తేదీ ఏంటి? చెప్పలేము, ఎందుకంటే మారుతుంది. మనకు శుక్రవారమే పెట్టుకుంటాం. ఎవరైనా చనిపోయిన దినం మారుతుందా? మనిషికి పుట్టిన దినం మారదు, చనిపోయిన దినం మారదు. మరి యేసు ప్రభు దినం మారుస్తున్నారని లోకస్తులు అడిగితే సమాధానం ఉందా క్రైస్తవుల దగ్గర?
చాలా విచిత్రంగా, అసలు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనం బతికిపోతున్నాం. వాళ్ళు అడిగితే అసలు చెప్పలేం మనం. చనిపోయిన దినం మారుతుందా? మీ ఇళ్ళలో కూడా మీ పెద్దలు చనిపోయి ఉంటారు, ఫోటో ఉంటుంది, దాని మీద వేస్తారేమని, జననం మరణం అని. రెండు మారుతాయా? మళ్ళీ యేసు ప్రభు మరణం ఎందుకు మారుతుంది? అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, ఒరే అవివేకులారా, మూర్ఖులారా, మీరు పిచ్చినాయలరా, మీకు తెలీదు, పాము వలె వివేకంగా ఉండండి రా అని చెప్తున్నాడు ఆయన. పాము ఎంత చెడ్డ జంతువు. ఒక చెడ్డ జంతువుకు ఉండే వివేకం కూడా మీకు లేదు. ఓ క్రైస్తవులారా, ఓ విశ్వాసులారా, వివేకం కలిగి ఉండండి అని చెప్తున్నాడు ఆయన. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం తప్పేమి కాదు, అది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవచ్చు మనం. ఈరోజు మనకు అవకాశం దొరికింది కాబట్టి ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం అంతే. ఇంతవరకు కూడా సేవకులు రవి గారు అనే సహోదరులు కూడా చెప్పారు, ఆనవాయితీగా, ఆచారంగా కాదు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు కుదిరింది కాబట్టి ఈరోజు మనం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన వివేకం కలిగి ఉండమన్నాడు. ఆ వివేకాన్ని ఆ సిలువలో చూడండి, ఆ మారు మనసుని ఆయనకి రెస్పాండ్ అన్నాడు. అనేకులు మాట్లాడినాడు, ప్రధానులు పరిచయులు కూడా ఆయన్ను అడిగినారు. శాస్త్రులు పరిచయులు నువ్వు దిగిరా అని మాట్లాడితే వారికి సమాధానం ఇవ్వలేదు ఆయన. ఆ కాలంలో 2024 సంవత్సరాల క్రితం, ఇది 25 కదా. శాస్త్రులు పరిచయులు అంటే జ్ఞానులు, చదువుకున్న వాళ్ళు, చదువుగలిగిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళకు కూడా సమాధానం లేదు. కానీ బందిపోటు దొంగ, చదువు సంధ్య లేనివాడు వీడు, బందిపోటు దొంగ మనసును చూసి ఆయన స్పందించినాడు. ఈ మధ్యాహ్న వేళలో మనం కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడుకొని మనము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వారలారా, మారు మనస్సు ఎంత అవసరమో ఈ మధ్యాహ్నం మనం తెలుసుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక చూడండి, ఆయన చివరి మాట ఏమన్నాడు? ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు ఆయన కదా. ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ప్రాణము కదా విడిచిపెడుతున్నది, ప్రాణము కదా ఇచ్చేది. కానీ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఆయన ఎవరు? ఈ లోక సంబంధి కాదు, భూ సంబంధి కాదు ఆయన. ఈ లోక సంబంధి అయితే నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, కానీ నాకు తలవాల్చుటకు స్థలం లేదన్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధి కాదు కాబట్టి. ఆత్మ సంబంధి కాబట్టి ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు ఆయన. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధంగానే ఆలోచిస్తాడు, ఆత్మ సంబంధంగానే చరిచూసుకుంటాడు అని చెప్పాడు. ఈయన ఆత్మ సంబంధి కనుక శరీర సంబంధంగా మాట్లాడడం లేదు. నేను ఆత్మను అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఆత్మను అప్పగించుట ఏంటి? ఆత్మను అప్పగించాడు, ఎలాగ అప్పగించాడు చూడండి. మత్తయి సువార్త లేదా చూడండి, లూకా సువార్త 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. పరిశుద్ధాత్మ శరీరాకారంగా ఆయన మీదికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఆయన వాక్య, అంటే ఆయన బోధ ప్రారంభం. 23లో బోధ ప్రారంభించాడు ఆయన. ప్రారంభించే ముందు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చింది. ఎలాగూ? శరీరాకారముతో పావురం వలె. పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో దిగి వచ్చింది. ఎలాగంటే ఒక పావురం ఎలాగూ దిగి వస్తుందో, చాలా మటుకు ఈ విషయంలో పొరపాటు పడుతున్నారు. సినిమాల్లో ఏదో వీడియోల్లో ఏం చెప్తారంటే, ప్రభు నిలుచుంటే ఒక పావురం దిగి వచ్చి ఆయన భుజం మీద వాలినట్టుగా చూపిస్తున్నారు. పావురం దిగి రాలేదు. పావురం ఎలాగూ రెక్కలతో ఒక దిగి ఎలాగ కిందికి వస్తుందో అలాగూ పరిశుద్ధాత్మ శరీరాకార రూపంలో దిగి వచ్చింది ఆయన మీదికి. ఆయన వాక్యం బోధించే ముందు పరిశుద్ధాత్మను నిండుకొనిన వాడై వాక్యము ప్రారంభించాడు, వాక్యం బోధించాడు.
చిట్ట చివరి మాట ఏం మాట్లాడాడు ఆయన? ఆత్మను అప్పగించాడు. ఆ పరిశుద్ధాత్మ దిగిరాగా 3.5 సంవత్సరాలు ఆ ఆత్మ బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత 3.5 సంవత్సరాలు ఆయన బోధించాడు. చివరిగా పరిశుద్ధాత్మ పావురం వలె శరీరాకారముతో వచ్చిన పరిశుద్ధాత్మను అప్పగించి ఆయన తన ప్రాణమును విడిచిపెట్టాడు. ఇక్కడ ఆత్మను అప్పగించాడన్నాడు, ఇంకో చోట ప్రాణం విడిచాడన్నాడు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయంలో చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 36వ వచనం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 36వ వచనంలో అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. 2 విషయాలు ఆయన మరణము చివరిలో 2 కనబడుతున్నాయి, గమనించండి. ఆయన ఆత్మను అప్పగించాడు, తర్వాత ఏం చేశాడు? ప్రాణం విడిచాడు. ఆ లూకాసు వార్తలో ఆత్మ దిగి వచ్చింది. దిగి వస్తే ఆ ఆత్మను ఆయన అప్పగించాడు. ఆ ఆత్మను అప్పగించి, తనకు వచ్చిన ఆత్మను అప్పగించి ప్రాణము విడిచాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆయన మరణము, ఒక మనిషి యొక్క మరణం ఎలాగుంటుందో స్పష్టంగా చూపించాడు. ఆత్మను అప్పగించిన తర్వాత ప్రాణం విడుచుట. యోహాను సువార్తలో ఆయన చనిపోయి తిరిగి లేచే సందర్భంలో మరియా, చూడండి 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త ముగిస్తాము. ఏమంటున్నాడంటే, చాలండి అన్న, ఏమంటున్నాడంటే తండ్రి యొద్దకు నేను ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. ఇంకా నేను మహిమలోకి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు. ఆత్మను అప్పగించాను. ఆత్మను అప్పగించిన శరీరముతో లేచాను. ఇప్పుడు ఇక నన్ను ముట్టుకోవద్దు, ఇంకా నేను మహిమలోకి ఇంకా వెళ్ళలేదు, నేను ఇంకా ముట్టుకోవద్దు అని మాట్లాడుతున్నాడు. ఆత్మ శరీరము అని ఆయన వేరుపరచి మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మను పొందినవాడు ఆత్మను అప్పగించి ఆత్మలను రక్షించినవాడు, అనేక ఆత్మల కొరకై ఆయన తన ప్రాణమును పెట్టినవాడు ఆత్మను అప్పగిస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ సంబంధి గనక నేను చనిపోతున్నాను, నేను మరణమవుతున్నాను, నేను నా ప్రాణం విడుచున్నానని మాట్లాడడం లేదు. ఈ లోక సంబంధి కాదు గనుక పరసంబంధి కాదు, కాబట్టి పరసంబంధి గనుక పరసంబంధమైన ఆత్మ గురించి మాట్లాడి ఆయన ఆత్మను విడిచిపెట్టాడు. తరువాత తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న వేళలో మనకు కూడా ఆత్మ శరీరం 2 ఉన్నాయని మనం గమనించాలా. ఈ శరీరము విడిచిపెడితే ఈ శరీరం మట్టిలో పూడ్చబడి మట్టికి వెళ్తుంది, కానీ ఆత్మ అనేది నిరంతరం ఉండేది. ఆయన ఎందుకు నన్ను ముట్టుకోవద్దని అంటే, శరీరం చనిపోతే ఏం చేయాలా? భూస్థాపన చేయబడి మట్టికి వెళ్ళి శాశ్వతంగా మట్టిలో కలిసిపోవాలి. కానీ ఆయన శరీరం కలిసిపోలేదు అలాగూ. అందుకే ఆయన ముట్టొద్దు. ఈ శరీరం భూమిలో కలిసిపోయే శరీరం కాదు, ఇది మహిమలోకి వెళ్ళే శరీరం, కాబట్టి నువ్వు ముట్టొద్దు అంటున్నాడు ఆయన. అయితే మనకు కూడా ఒక శరీరం, ఒక ఆత్మ ఉన్నది. ప్రియమైన వారలారా, మనం కూడా ప్రాణం విడిస్తే శరీరం ఆత్మ 2 వేరైపోతాయి. ఈ శరీరం మట్టిలో కలిసి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఆత్మకు మరణం లేదు, అది నిత్యము 2 చోట్లున్నాయి. నరకం ఒకటి, పరలోకం ఒకటి. తాను అనుగ్రహించిన ఆత్మ అది ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం మన చేతుల్లో ఉంది. ఈరోజు ఆయన మరణాన్ని మన జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చి ఉన్నాం. ఎందుకు మరణించాడంటే,
ఈ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ అనేది ఒకటి ఉన్నది. ఆ ఆత్మ నశించకూడదని ఆయన మన కొరకు ఆ కలువరి శిలువలో మరణమైనాడు. ఎందుకంత వేదన అనుభవించినాడు? ఎందుకంత బాధలు అనుభవించినాడు? కారణం ఏమిటంటే మానవుల్లో ఉండే ఆత్మ అది నశించకూడదని, నశించి నరకానికి వెళ్ళకూడదని, అది నిత్యము సదాకాలము తాను అనుగ్రహించిన మనిషికి ఇచ్చిన ఆత్మ తనతో కూడా సదాకాలం ఉండాలని ఆయన కోరుకొని ఆయన మరణించాడు. మానవుని కోరిక కాదు, మానవుడు కోరుకోలేదు ఆయన మరణించాలని. ఆయన ఇచ్చిన ఆత్మ నరకానికి వెళ్ళి నశించకూడదని, తనతో కూడా సదాకాలం ఉండాలనే కోరిక కలిగి ఆయన మరణించాడు కదా. మీరే గమనించారు, చూశారు, 6 మాటలు విన్నారు. 7వ మాటగా మనం వింటున్నాం. ఆయన ఎంతగా బాధపడ్డాడు. ఆయన కొన్న దప్పిక ఏంటి కదా, సహోదరులు వివరించారు. జీవజలం ఇచ్చినవాడు మన కొరకు తప్పికొన్నాడు. ఆయన తన తెలివితో మహాసముద్రాలను, మహానదులను, జీవనదులను సృజించినవాడు కదా. ఎవరి కొరకు తప్పికొన్నాడు? ఆ కలువరి శిలువలోకి ఎవరి కోసం వెళ్ళాడు? మన కోసం, మానవుని కోసం వెళ్ళి తప్పికొన్నాడు తప్ప. ఆ స్త్రీతో విన్నాం మనం, ఆ సమరయ స్త్రీతో దప్పికొన్నా ఆయన తాగలేదు. అటువంటి ప్రియ ప్రభువు మన కొరకు మరణించినాడు. లోకమంతా జ్ఞాపకం చేసుకుంటుంది. ఇందాక సహోదరులు చెప్పారు, ఆచారంగా దుఃఖ దినాలని రకరకాలుగా. అసలు ప్రభువు ఎందుకు మరణించాడో దాన్ని వదిలిపెట్టి ఎన్నో రకాలుగా ఆచారాలు సృజించుకొని కొందరైతే లోకస్తుల వలె మాలలా వేసుకుంటున్నారు. ఏం వేసుకుంటారు వాళ్ళు? ఏ కలర్ వేసుకుంటారు తెలుసా మీకు? ఏం కలర్ అది? వైలెట్ కలర్ లాంటిది వేసుకుంటారు. వైన్ కలర్ లాంటి డ్రెస్ వేసుకొని 40 దినాలు వాళ్ళు ఉపవాసం ఉండి, లోకస్తులు కదా ఒక పదాలతో పిలుచుకున్నట్టు వీళ్ళు ప్రభు ప్రభు అని పిలుచుకుంటారు వాళ్ళు. ప్రభుమాల అంటారు, దాని పేరు మర్చిపోయినా. ప్రభుమాలని వేసుకొని 40 దినాలు వాళ్ళు ఉపవాసం ఉండి, 40 దినమున లోకస్తులు కదా వాళ్ళు ఏదో డ్రెస్సులు వేసుకొని నల్లగా, పచ్చగా, బ్రౌన్ కలర్లు వేసుకొని ఏదో నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు వెళ్ళినట్టు వీళ్ళు 40 దినాల తర్వాత అది తీసుకొని కొండకు వెళ్తారు. వీళ్ళు మరేమో కొండకు అని చెప్పేసి పిరంగిపురం వెళ్ళి అక్కడ వదిలేస్తారనమాట. ప్రభు ఎందుకు మరణించాడో, ఆయన ఎందుకు ఇలాగయ్యాడో వాటిని విడిచిపెట్టి అనేకము క్రైస్తవులమని చెప్పుకొని అనేక లోక సంబంధమైన విషయాలు వారితో పోల్చుకొని కదా, లోకస్తులు ఏదో చేస్తున్నారు, వీళ్ళు పోల్చుకొని అలాగే చేస్తున్నారు. ఆయన మరణం ఎంత విలువైంది. చూడనొల్లని వాడుగా అయిపోయి మన కొరకు అనేక బాధలు, నిందలు, అవమానాలు భరించి ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించి సదాకాలము ఆయనతో కూడా ఉండాలని ఆయన మన కొరకు మరణించారు. తనకేమవుతుంది? ఆయన మరణించి తిరిగి లేచి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా వెళ్ళవచ్చును, కానీ అలాగ వెళ్ళలేదు. ఆయన ఎందుకు మరణించాడో అందరికీ తెలియజేసి వెళ్ళాడు. ఆ మరణానికి కారణం ఒక్కటే, మానవుడు కూడా ఒకానొక దినం మరణిస్తాడు. మరణించిన వాడు ఆయనలాగే పరలోకానికి వెళ్ళాలని ఆయన కోరిక. ఆయన ఎలాగూ మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడో, ప్రతి మానవుడు, స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ మరణిస్తే ఆయనలాగే పరలోకానికి వెళ్ళి ఆయనతో కూడా ఉండాలని ఆయన కోరిక. అందుకోసం మరణించాడు ప్రియమైన వారలారా. కాబట్టి ఈ ఉదయకాలం నుండి మనం సంఘంగా చేరి మనకు దొరికిన సందర్భాన్ని బట్టి లోకమంతా సెలవు దినంగా ప్రకటించుకొనగా మనకు కూడా ఆ సెలవు దినం దొరికింది కాబట్టి సేవకులు, సహోదరులు, పెద్దలు ఆలోచన చేసి మనం కూడా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుందామని ఒక మంచి ఆలోచన కలిగి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన మనము ఆయనలాగా మరణించి ఆయనతో కూడా సదాకాలం ఉండాలని ఆయన కోరిక. మనం అలాగూ ఒకానొక దినం ఈ లోకం విడిస్తే ఆయన అంగీకరించాం కాబట్టి సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఇంకా ఎవరైనా ఆయన మరణాన్ని కదా 7 మాటల రూపంలో ఆయన మరణాన్ని విన్నారు.
ఇంకా ఎవరైనా ఆయనను అంగీకరించకుంటే ఇక్కడ కూర్చున్నవారు ఆ విలువైన మరణాన్ని 6 గంటల కలువరి శిలువలో 7 మాటలుగా ఆయన మాట్లాడి మరణించిన మరణాన్ని మీరు చూసి ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ విలువైన మరణాన్ని అంగీకరించి మారు మనసు పొంది మీ మనసులో ప్రభువును చేర్చుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభువు నామమున మీకు హెచ్చరిక చేస్తున్నాం. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించును గాక.